ఫ్రెండ్స్, ఈ వీడియోలో టొమాటో రైస్ రెసిపీ చూద్దాము. ఇంకా ఏ కూరగాయలు లేనప్పుడు జస్ట్ ఒక 2 లేదా 3 టమాటాలు ఉంటే చాలండి. ఇంకా మనకి లంచ్ బాక్స్లోకి కూడా చాలా బాగుంటుంది ఈ రెసిపీ అనేది. ఇది వండడానికైతే స్టవ్ పైన గిన్నె పెట్టేసి గిన్నె వేడెక్కిన తర్వాత 2-3 టేబుల్ స్పూన్ల నూనె వేయాలి. నూనె వేడెక్కిన తర్వాత బిర్యానీ దినుసులు వేయాలి. మన దగ్గర ఉన్నవి ఏవైనా వేయొచ్చు. ఇక్కడ నేనైతే లవంగాలు, యాలకులు, ఒక 3-4 లవంగాలు, 2 యాలకులు, చిన్న దాల్చిన చెక్క ముక్క, కొంచెం రాతి పువ్వు, చిన్న జాజికాయ ముక్క అయితే వేశాను. ఇప్పుడు దీంట్లో 1/2 టీ స్పూన్ షాజీరా వేయాలి. అవన్నీ చిటపటమన్నాక ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించుకోవాలి. ఉల్లిపాయ వేగుతున్నప్పుడు మనకి నచ్చిన కూరగాయలు ఏమైనా వేయొచ్చు. ఇక్కడ క్యారెట్ అయితే వేశాను. అలాగే ఒక పచ్చిమిర్చి కూడా వేయాలి. అవి మంచిగా వేగుతున్న టైంలో 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేదాకా వేయించాలి. ఇంకా అన్నీ మంచిగా వేగిన తర్వాత ఒక 3 మీడియం సైజు టమాటాలని పేస్ట్ చేసి వేయాలి. 1 టీ స్పూన్ అంత ఉప్పు వేసి మంచిగా టమాటా పేస్ట్ అంతా పచ్చి వాసన పోయి నూనె పైకి తేలేదాకా ఉడికించుకోవాలి. టమాటా బాగా ఉడికిన తర్వాత 1 టీ స్పూన్ కారము, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/4 టీ స్పూన్ పసుపు వేసి 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఇప్పుడు దీంట్లో సన్నగా కట్ చేసిన కొత్తిమీర, పుదీనా కూడా వేయాలి. ఒక గుప్పెడైతే సరిపోతుంది. అంటే 1 కప్పు రైస్కి చేస్తున్నాను ఇక్కడ. 1 నిమిషం పాటు ఇవన్నీ మంచిగా వేగిన తర్వాత ఉడికించి చల్లార్చుకున్న అన్నం వేయాలి. అంతే, ఇంకొక 2-3 నిమిషాలు గ్యాప్ ఇచ్చుకుంటూ కలుపుకుంటూ ఉన్నామంటే ఆ మసాలా అనేది చక్కగా రైస్కి పట్టుకొని టేస్టీగా ఉంటుంది. ఇంకా కొంచెం పెరుగు కానీ రైతా కానీ సైడ్కి పెట్టుకొని తినేసామంటే ఇంకా ఏ గ్రేవీ అక్కర్లేదండి. దీంట్లో ఉన్న స్పైసెసే మనకి సరిపోతాయి. అంతే అండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.